ఎన్నింటికి పడుకున్నాం మనం? మార్నింగ్ 4కి. రాజా మార్నింగ్ 4కి పడుకున్నాడు. 7 దాకా మేము అందరం స్క్రిప్ట్ రైటింగ్లో ఉన్నాం. అప్పుడు కూడా బాగానే ఉంది గైస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ టైం 11:30, 12 అవుతుంది. ఇప్పుడే లేపాడు రాజా, ఫాస్ట్గా లే అని చెప్పి. సో ఫుల్ వాటర్ వచ్చేసినాయి మా అపార్ట్మెంట్లో. కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా వాటర్ వచ్చేసినాయి. పిల్లలేమో ఆడుకుంటున్నారు. బట్ దిస్ ఇస్ నాట్ ఫన్నీ అట్ ఆల్. ఎస్, నేను ఇంకా జూమ్ చేసి ఇల్లు వాటర్ పట్టేస్తా. ఇప్పుడైతే మేము బేసిక్ వాటర్ అయితే పట్టుకుంటున్నాం. మా అక్కకి బకెట్లు కూడా ఎక్కువ ఉండవు కదా, సో ఒక 2-3 బకెట్లు పట్టుకొని ఉంచుకుంటున్నాం అనమాట. ఆల్రెడీ కరెంట్ పోయింది, 24 hours కరెంట్ అయితే ఉండదు. సో ఇంకా మాకు సిగ్నల్ లేదనమాట, వైఫై అవన్నీ లేవు కాబట్టి సిగ్నల్ కూడా లేదు. సో ఇంకా మార్నింగే తెల్లవారుజాము 7కి పడుకుంటే బట్టలన్నీ తీసి ఇక్కడ ఆరేసాను నేను. ఎందుకైనా మంచిది వర్షం పడుతుందేమో కాదు, నీళ్ళే మా అపార్ట్మెంట్లోకి వచ్చేసాయి. ఇంకా విషయం ఏంటి అంటే, మేము డైట్లో ఉండడం వల్ల రైస్ ఇవన్నీ తినడం మానేసాం కదా. సో ఇప్పుడు బియ్యం లేవు, కూరగాయలు లేవు, ఏమీ లేవు. సో అది ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్ అనేది. పొద్దున్నే లేవగానే ఫస్ట్ అయితే మమ్మీ వాళ్ళకి కాల్ చేసా, వాళ్ళు బాగానే ఉన్నారా ఏంటి అని చెప్పి. అండ్ ఆంటీ వాళ్ళతో కూడా మాట్లాడాడు రాజా. సో ఇప్పుడైతే వెళ్ళి తీసుకురావడమా ఇంకేం చేయడానికి లేదు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని చూడాలి. ప్రస్తుతానికైతే వాటర్ పడుతున్నాం. కిందకి వెళ్ళి చూద్దాం పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని. మేము కిందకు వచ్చేపటికి సిచ్యువేషన్ అయితే కొంచెం వాటర్ వరకే వచ్చినాయి, మోకాళ్ళ దాకా కూడా రాలేదు. సో ఇదనమాట, మేము ఆ అపార్ట్మెంటే నార్మల్గా కొంచెం పైకి ఉంటుంది, కానీ అది కూడా దాటేసి వాటర్ లోపలికి వచ్చినాయి. సో పరిస్థితి అయితే ఇట్లా ఉంది. ఫస్ట్ కార్ చెక్ చేసాము ఎట్లా ఉండింది ఏంటి అని చెప్పి. బండి అయితే ముందు రోజు అన్న వాళ్ళందరూ వేసుకెళ్లారు. నేను కిందకి రాగానే ఫస్ట్ చెక్ చేసింది పక్కన మాకు గ్రాసరీది ఒక చిన్న కొట్టు లాంటి ఉంటుందన్నమాట. ఇంట్లో తినడానికి అసలు ఏమీ లేవు. మేము డైట్లో ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి చూస్తే పాపం వాళ్ళది మొత్తం మునిగిపోయింది. మొత్తం లోపల సరుకు అంతా మునిగిపోయిందంట. కనీసం ఏమీ అడగడానికి లేదు. ఇంకా చాలాసేపు వరకు పైనే ఉన్నాము, ఎందుకంటే పవర్ లేదు, నెట్వర్క్ లేదు, ఫోన్స్లో ఛార్జింగ్ ఏమీ లేవు కాబట్టి పైనే చాలా టైం వరకు టైం స్పెండ్ చేసి ఇంకా ఈవినింగ్ అవుతుంది, వర్షం పడేలా ఉందని చెప్పి 6 ఆ టైంకి అయితే కిందకు వచ్చామన్నమాట. 7 అట్లా అవుతుంది. మార్నింగ్ నుంచి ఇంకా ఏం తినలేదు. కిందకు వచ్చి ఇంకా కొవ్వొత్తి అవన్నీ వెలిగించడం అయితే స్టార్ట్ చేసేసాము, ఎందుకంటే పవర్ లేదు కదా. గైస్ చూడండి, 2 kgs బియ్యం ఇచ్చారు మా పక్కింటి వాళ్ళు. మేము డైట్లో అదే సారీ మా ఎదురింటి వాళ్ళు. అదే థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి చెప్పాలి ఈ వీడియో తరఫున. బికాస్ ఇప్పుడు వీళ్ళు బియ్యం అయిపోతే మాకు ఫుడ్ ఉండేది కాదు. ఎల్సీ 2 kgs బియ్యం ఇది. సో థ్యాంక్ యూ సో మచ్. గైస్ పొద్దున్నే మీకు చూపించాను కదా, పొద్దున్నప్పుడు మధ్యాహ్నం మేము 2 అలా అయ్యేపటికి ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చేసింది వాటర్. పవర్ లేదు. సో మేము డైట్లో ఉండడం వల్ల బియ్యం అవన్నీ మెయింటైన్ చేయట్లేదు అనమాట. ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ, బియ్యం మెయింటైన్ చేయట్లేదు, పప్పులు అవేం మెయింటైన్ చేయట్లేదు. సో మా ఎదురింటి వాళ్ళు చాలా మంచి వాళ్ళు, బాగా మాట్లాడతారు. బియ్యం అడిగితే 2 kgs బియ్యం ఇచ్చారు. సో ప్రస్తుతానికైతే మేము వండుకుంటున్నాం. నేను రాజా ముగ్గురం స్టక్ అయిపోయాము ఇక్కడే. యాక్చువల్లీ ఇంకొక 3 ఉండాలి, వాళ్ళు వెళ్ళిపోయారు మార్నింగే. నైట్ అంతా ఏం చేసామంటే స్క్రిప్ట్ రైటింగ్ మీకు వచ్చినాం, రాధాగోపాలం సిరీస్ 2. సో దానికోసం అయితే నైట్ అంతా మెలకుగా ఉన్నాం అనమాట. ఇప్పుడేమో వాళ్ళు వెళ్ళిపోయారు, మేము ముగ్గురు స్ట్రక్ అయిపోయాం. అందరి ఫోన్లో ఛార్జింగ్ చాలా తక్కువ ఉంది. ఈ వీడియో కూడా రికార్డ్ చేయడానికి రీజన్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఏం తెలియదు, సో అందుకే ఇప్పుడు వండుకుంటున్నాం బియ్యం మా ముగ్గురికి. అపార్ట్మెంట్ ఎలా సర్వే అవ్వాలి? మ్యాన్ వర్సెస్ వైల్డ్ అంట, అపార్ట్మెంట్ ఎలా సర్వే అవ్వాలి? మ్యాన్ వర్సెస్ వైఫ్ అన్నట్టుంది. నీకు అలానే అనిపిస్తాయి. వీళ్ళు పొకోడీలు నిన్న రాత్రి అంతా నైట్ అవుట్ చేసాం కదా, వీళ్ళు పొకోడీలు ఇంకేంటా కేకులు అది తెచ్చుకున్నాం. చూసాం అయితే రాత్రి బిల్డప్ కొట్టాం. మేము డైట్లో ఉన్నాం, ఇవన్నీ తినమని. ఇప్పుడు ఇవే దిక్కాయి పడిందండి. సో గైస్ అన్నం తినేటప్పుడు మళ్ళీ కలుద్దాం, ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ చాలా తక్కువ ఉంది, అందుకే చాలా లిమిటెడ్గా వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, బాయ్. ఉంటే చెప్పరా రే. దోశ బాల నిన్నే గైస్ నన్ను ఎగతాలు చేశాడు. ఏంటి నీ వంట తినాలా మేము ఇంటికి వచ్చి అంట.
ఇప్పుడు చూడండి. ప్రపంచం మొత్తం మునిగిపోయి వంటలు తినాల్సి వస్తుంది చివరికి. ఏం కాదు గైస్, నేను జొన్న దాంట్లో మినపప్పు కూడా యాడ్ చేసా. న్యూట్రిషన్ చెప్తాను ఈ మాట. ఏమన్నా రియాక్షన్స్ వస్తే వెంటనే చెప్పు. బాడీలో రియాక్షన్స్ చెప్పు. ఏం చెప్పాలి అది కూడా. అబ్బా నేను చెప్పింది చట్నీ చట్నీ ఎక్కడది? నిన్న వాళ్ళ మమ్మీ నేను చేపల పులుసు వేసుకొని అక్కడ తిన్నాం. నేను చేపల కూర వేసుకొని అక్కడ తిన్నాం. అప్పుడు వాళ్ళ మమ్మీ చిలక్కి చెప్పినట్టు చెప్పారు, మీరు ఫిష్ ఏదో తీసుకెళ్ళండి వర్షాలు పడేలా ఉన్నాయి అని నైట్ చెప్పారు. నేనేం చెప్పాను, నేను ఓకే చెప్తే వీళ్ళు ఏం చేశారు, అలంకారికి వెళ్ళి దిక్కుమాల స్టఫ్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే మేము జనరల్గా పట్టిన పచ్చళ్ళు మెయింటైన్ చేయము, ఎందుకంటే మేము డైట్లో ఉన్నాం కదా, తినాల్సి వస్తుంది. అసలు మేము పట్టిన పచ్చళ్ళు తినము. మాకు ఆకుకూరలు కానీ లేకపోతే బీరకాయ, వంకాయ, దొండకాయ ఇలాంటివి తినాలి వెజిటేబుల్స్లో. మేము ఏంటంటే అవి కర్రీస్ ఉంటే తినలేమన్నమాట. సో అందుకని ఎప్పుడు పచ్చళ్ళు చేయించుకుంటాం. జస్ట్ నిన్ననో మొన్ననో మేము టమాటా దొండకాయ కాంబినేషన్లో అంటే డైట్లో తినాలన్నమాట. సో ఇంకా అలా తినలేమని చెప్పి ఆంటీ అంటే మా అత్తయ్య ఇట్లా టమాటా పచ్చడి చేసి పంపించారు, ఫ్రిడ్జ్లో పెట్టా. సో ఇప్పుడు ఇది దిక్కైంది మాకు, ఈ టమాటా పచ్చడి, అన్నం, దేవదేవల ఎగ్స్ ఉన్నాయి, ఒక 5 ఎగ్స్ ఉన్నాయి, 5 ఎగ్స్, టమాటా పచ్చడి, బియ్యం ఉన్నాయి. సో దాంతో గడిపేస్తాం. నీకు ఏడమే ఎక్కువ ఉంటావా? కారం తక్కువే రాజా, బాగా కడుపు నొప్పిగా ఉంది. పరోటా షాప్లో అలవాటు బాగా. వీళ్ళు బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఈ పాత్ర వంటలు వచ్చి కాబట్టి సరిపోయింది. వాళ్ళకు వచ్చి సరే, నీ పరిస్థితి. నాకు వచ్చుగా, నీకు చికెన్ బిర్యానీ కావాలా, మటన్ కీమా కావాలా, పరోటా కావాలా, నాకు అన్నీ వచ్చు కానీ ఇంగ్రీడియంట్స్ లేవు. గైస్, క్యాండిల్ లైట్ డిన్నర్ ఎప్పుడైనా చూసారా? ఇదిగోండి నీ ఆమ్లెట్. ఏం కావాలమ్మా? చికెన్ కావాలా, మటన్ కావాలా, ఫిష్ కావాలా, కీమా, కైమా, ఏం కావాలి చెప్పు. కొంచెం ప్రశాంతత కావాలి. తొందరగా నాకు నూనె వేయద్దు ఆమ్లెట్లో ప్లీజ్. మా పక్కింటి వాళ్ళు సారీ మా ఎదురింటి వాళ్ళు ఎంత తెలిపేస్తారా, ఎంత మంచోళ్ళు అంటే పండుగ ఇచ్చారు తినడానికి. పండుగ పచ్చడి కొంచెం కారంగా ఉంటుందంట, కారం ఉప్పు వేసుకున్నాను. వాళ్ళే బియ్యం ఇచ్చారు, వాళ్ళే పండుగ పచ్చడి ఇచ్చారు. మేము ఇప్పుడు దాంతో తింటున్నాం. మేము ఆమ్లెట్ వేసుకున్నాం, ఈ గుడ్లు. నా ఆమ్లెట్ మాడిపోయింది, వాళ్ళిద్దరు ఆమ్లెట్ సూపర్ వచ్చింది. ఆయిల్ లేకుండా ఏమండి మాడిపోయింది, ఆయిల్ లేకుండా మాడింది. మరి కందిపప్పు అడిగాను, జస్ట్ రేపు మళ్ళీ పచ్చడితో తినాలంటే ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకని కొంచెం పప్పు వండుకుందాంలే. అలాగే నా దగ్గర టమాటాలు ఉన్నాయి, చిల్లీస్ లేవు, ఆనియన్స్ ఉన్నాయి, పొటాటో ఉంది. సో పొటాటో అయినా పప్పు అయినా వండుకోవచ్చు, ఒక పూటకి సరిపోతుంది. అందుకని అంతే తిన్నాక చేస్తా, తిన్నాక మాట్లాడతా. బాగుందా? వర్షం తగ్గింది కదా రాజా, ఛార్జింగ్ అయిపోతుంది. ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు ఇచ్చిన దోశ పిండి ఉడుకున్నావే. రోజా మా ఎదురింటి పక్కింటి వాళ్ళు దోశ పిండి ఇచ్చారు పొద్దున్న మాట్లాడేటప్పుడు. సో నేను అంతా పచ్చడి తిన్నాను కదా, ఫుల్ గ్యాస్ పట్టేసింది అనమాట. వాళ్ళు కందిపప్పు అవి ఇచ్చారు వండుకోమని.
సో ప్రస్తుతానికి అయితే దోశ తింటున్నాం. అయితే నిన్న రాత్రి నుంచి చాలామంది పడవలు వేసుకొని వచ్చి కింద బేస్మెంట్ ఉన్న ఇల్లులు ఉంటాయి కదా, సో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు, చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళని. ఇప్పుడు పొద్దున్నే కొంచెం వర్షం పడింది, మాకు కొంచెం నీళ్ళు తగ్గాయి. వద్దు మండిపోతుంది. అయితే కింద కొంచెం నీళ్ళు తగ్గాయి. ఇంకా కొంతమంది పడవలు అవి వేసుకొని ఫస్ట్ బేసిక్ ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి కదా, దాంట్లో ఉన్న జనాలు అయితే తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా నైబర్హుడ్లో ఉన్న వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఏంటంటే అపార్ట్మెంట్స్లోకి వస్తున్నారు అనమాట. ప్రస్తుతానికి అయితే పరిస్థితి ఇలా ఉంది. ఎందుకంటే మామూలు పడవల్లో కాకుండా ఇంకొంతమంది పర్సన్స్ పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని లోతును చూసుకుంటూ ఎవరైతే స్ట్రక్ అయిపోయారో వాళ్ళందరినీ తీసుకెళ్తున్నారనమాట. సో మేము ఈరోజు మండే, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు మాకు. ప్రస్తుతానికి ఇంట్లోనే ఉన్నాం. ఈవినింగ్కి ఎలా ఉంటుందో తెలియదు. సో వాటర్ ఫ్లో కొంచెం ఏమైనా తగ్గితే ఇంకా బయటికి వెళ్ళి ఏమైనా తెచ్చుకోవడమో లేకపోతే చేయడమో చేయాలి. ఎవరి ఫోన్లో ఛార్జింగ్ లేదు. మా 2 ఫోన్లు స్విచ్ ఆఫ్. మా ఫ్రెండ్ ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను నేను. ఇది కూడా 35% ఉంది. సో ఎంతవరకు నేను మీకు చూపించగలను అంతవరకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే పాములు, పందులు ఇంకా అవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఇప్పుడైతే తింటున్నాం. మధ్యాహ్నానికి ఫుడ్ ఉండదు, ఇంకా సాయంత్రం వండుకొని తింటాం. అట్లా అడ్జస్ట్ చేసుకుంటున్నాం అనమాట ఒకరికొకరం. అది ప్రస్తుతానికైతే అంతే. మీ ఏరియాలో నాకు తెలిసి బాగానే ఉంటుందని అనుకుంటున్నా. బాగోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి. కొంతమంది తాళ్ళు కట్టి ఫుడ్ పాస్ చేసుకుంటున్నారు ఇక్కడ. ఓన్లీ ఇండివిజువల్ హౌసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తాళ్ళు కట్టి ఫుడ్ పాస్ చేసుకుంటున్నారు అనమాట. సో నేను అవన్నీ క్లిప్స్ కూడా యాడ్ చేస్తా. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మనం ఇది ఫేస్ చేయడం నాకు తెలిసినంత వరకు. నిన్న రాత్రి మేము పచ్చడి వేసుకొని తిన్నామా. నిన్న నైట్ నుంచి ఆల్మోస్ట్ ఇప్పటిదాకా మళ్ళీ పొద్దున్న పచ్చడి వేసుకొని తిన్నామా. కడుపులో మంట. నిన్న నైట్ అంతా వీపుకు కూడా గ్యాస్ పట్టేసింది. సో అంత దారుణంగా అనిపించింది. సో ఐ డోంట్ నో ఎంత కడుపులో మంట అంటే ఈవెన్ గ్యాస్ టాబ్లెట్ వేసుకున్నా 2 సార్లు. సెకండ్ డేకి వాటర్ లెవెల్ బాగా పెరిగిపోయింది. అండ్ ఆల్సో ఏంటంటే నాకు కొంచెం లోపల పొట్టంతా బాగా మంటగా అయిపోయిందనమాట. ఏదో పుండులాగా అట్లా ఫుల్. కొద్దిసేపటికి కొంచెం పర్వాలేదు. అందరూ డాబా మీదే ఉన్నారు ఎందుకంటే ఎవరికి పవర్ లేదు కాబట్టి. సో అదే టైంపాస్. చాలాసేపటి వరకు మేము కూడా డాబా మీదే ఉన్నాము. మార్నింగే వాళ్ళు దోశలు ఇచ్చారు కాబట్టి కొంచెం ఎనర్జీ ఉండిందనమాట. అక్కడెక్కడ నెట్వర్క్ వస్తుంది. సో మధ్య మధ్యలో ఇంట్లో వాళ్ళకి కాల్ చేస్తూ ఉన్నాము. మా ఇంట్లో వాళ్ళకి అండ్ రాజేష్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేస్తూ ఉన్నాము అక్కడ పరిస్థితి ఏంటి అని చెప్పి. సేఫ్ సైడ్ ఏంటంటే మమ్మీ వాళ్ళకి అసలు వాటరే రాలేదు. దేవీనగర్ దాకా వచ్చినాయి కానీ వాళ్ళ ఇంటి వరకు రాలేదంట. ఇంకా ఎట్లా వెళ్దాం ఏంటి అని ఇక్కడ అందరం డిస్కషన్ పెట్టుకున్నాము, ఏం చేద్దాం ఏంటి అని చెప్పి. మోస్ట్లీ ఆల్ ఫ్యామిలీస్ పైన టెర్రస్ మీదే ఉన్నాయి. యాక్చువల్లీ అపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ అందరు ఖాళీ చేస్తారు. హ్యాపీగా కాఫీ తాగుతున్నాం అనుకుంటున్నారా? లేదు చూడండి, అందరు వెకేసి వెళ్ళిపోతున్నారు. మేమే ఇంకా ఆఖరి పోరాటం దాకా ఉందామని చెప్పి వెయిట్ చేస్తున్నాం. మాతో పాటు కొంచెం మంది ఉన్నారు. అపార్ట్మెంట్కి అదే ఫ్లోర్కి ఒక 60 ఫ్లాట్స్లో ఫ్లోర్కి ఒక 2-3 అలా ఉన్నాము. అయితే ఫుడ్కి ఏం ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే మా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు వీళ్ళు అందరూ మాకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ దానికి మాత్రం. అయితే కాకపోతే ఇప్పుడు వాటర్ ఆగిపోయినాయి. మధ్యాహ్నం నుంచి వాటర్ రావట్లేదు. కరెంట్ అయితే నిన్నటి నుంచే లేదు. సో ఇవాళ డే ఇట్లా ఉంటుంది. చూడాలి నైట్కి ఏం తింటాం ఏంటి అని. వాళ్ళైతే చారు ఇచ్చారు, మేము రైస్ పెట్టుకుంటాం. కాఫీ కూడా వాళ్ళే ఇచ్చారు. బాగా హెడ్డిక్గా ఉందంటే 301 ఫ్లాట్ అండ్ 312 మా ఆపోజిట్ 312 మా ఆపోజిట్లో ఉన్న ఫ్లాట్ వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్తూ కూరగాయలను గోధుమ పిండి ఇచ్చారు గైస్. హోప్ ఫర్ ద బెస్ట్. ఈ రోజు అప్డేట్ అయితే ఇదే. ఎందుకంటే మాకు ఎక్కువ ఫోన్ ఛార్జింగ్ లేదు గైస్. నైట్ ఏదో ఒకటి తినేసి పడుకుంటాం. చాలా మంది వాటర్ లెవెల్ పెరుగుతుంది అంటున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి కొంచెం తగ్గింది కానీ రేపటికి పెరుగుతుంది అంటారు. దాన్ని బట్టి చూసి మేము డిసైడ్ అవుతాము. అంతే వీడియో బాయ్.
ఇది డే 3 అనమాట. అంటే ముందు రోజే మా అపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ ఒక 10-15 ఫ్యామిలీస్ దాకా అయితే వెకేట్ చేసేసారు. సో డే 3కి కొంచెం మా అపార్ట్మెంట్లో సెల్లార్లో వచ్చిన వాటర్ అంతా వెళ్ళిపోయింది. రోడ్డు మీద బాగా ఉన్నాయి. ఇంకా మా దగ్గర బిస్కెట్స్ ఉంటే పాపం ముందు 2 డేస్ నుంచి ఈ కుక్కలు ఎంత ఏడ్చాయంటే అంత ఏడ్చాయి. బాగా జాలనిపించింది. ఇంకా వాటర్ తగ్గిపోగానే మా ఇంట్లో ఉన్న ఒక 2 బిస్కెట్ ప్యాకెట్లు అయితే తీసుకొచ్చి దీనికి వేసాను. అదేమో తినట్లేదు. నేను అనుకున్న ఇప్పుడు నీకు రుచిలేంటే బాబు తిను అని చెప్పి అనుకున్నాను. సో మాకు మా నైబర్స్ అండ్ బాగా హెల్ప్ చేశారండి ఫుడ్ విషయంలో మాత్రం. వాళ్ళకి ఎంత థ్యాంక్ఫుల్గా ఉంటానంటే నేను, బికాజ్ అసలు మా దగ్గర ఏం లేవు తినడానికి. మొత్తం 3 డేస్ వాళ్ళే చూసుకున్నారు. అండ్ ఫైనల్గా ఇప్పుడైతే ఒక 3-4 ఫ్యామిలీస్ కలిసి డిసైడ్ అయ్యాము వాటర్ లెవెల్ తగ్గింది కదా వెళ్దామని చెప్పి. ఫైనల్గా అయితే డిసైడ్ అయిపోయి బయలుదేరుతున్నాము. ఇంకా స్నానాలు అవి ఏం చేయట్లేదు, వాటరే రావట్లేదు కదా. సో ఫుల్ స్టాక్ అంతా నేను ఫోన్లో అప్డేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ప్రీ ఆర్డర్స్ చేసి డబ్బులు కట్టేసి ఉన్నారు. వాళ్ళకి సమాధానం చెప్పాలి కాబట్టి స్టాక్ అంతా అప్డేట్ చేసుకుంటున్నా. వెళ్ళే ముందు కొన్ని బట్టలు తీసుకొని అయితే బయలుదేరాము. ఇక్కడి నుంచి మా జర్నీ ఎలా జరిగింది ఏంటి అని చెప్పి నేను ఆల్రెడీ లాంగ్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. కావాలంటే కింద ట్యాగ్ చేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఆర్ఎల్స్ ఐకార్డ్లో ఆయన ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఫైనల్గా 3 డేస్ ఇలా జరిగింది. ఎక్కువ ఫుడ్ కోసం అయితే స్ట్రగుల్ అవ్వలేదు, కానీ కాకపోతే ఈ వాటర్ లేకపోవడం, ఈ రీసోర్సెస్ ఏమీ లేకపోవడం వల్ల ఇంకా మేము బయలుదేరాల్సి వచ్చింది. లేకపోతే అపార్ట్మెంట్లోనే ఉండేవాళ్ళం. చాలామంది వెకేట్ చేసేసారు కదా. సో దానికోసం అని చెప్పి హోప్ మీరందరూ బాగానే ఉన్నారని నేను అనుకున్నా. ఇప్పుడిప్పుడే సిచ్యువేషన్ కొంచెం బెటర్గా అవుతుంది. సో మీరు ఆ వీడియో కూడా చూడండి, మా జర్నీ ఎంత టఫ్గా జరిగింది అని చెప్పి. వాటర్లో ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ అయితే వెళ్ళాము. వెళ్ళేదారిలో ఎన్ని చూసామో అవన్నీ చాలా అంటే చాలా బాధగా అనిపించింది మాకు. సో మీరు కూడా ఆ వీడియో ఒకసారి చెక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ద్వారా నేను మా నైబర్స్కి, మాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పున్నాను. వాళ్ళకి ఎప్పటికీ మేము గ్రాటిట్యూడ్గా ఉంటాం. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.